మీరు అన్నం తినేటప్పుడు గానీ, లేదంటే నీళ్ళు తాగేటప్పుడు గానీ ఇబ్బందికి గురవుతున్నారా? మీరు తిన్న అన్నం ఈ గొంతులో స్టక్ అయిపోయినట్లు అనిపించడం, తరచుగా అది క్లియర్ చేసుకునే దానికి వాటర్ తాగుతూ ఉండడం, ఇలా గనక మీకనిపిస్తుందా? ఈ లక్షణాలు మనకి ఈసోఫేగస్ క్యాన్సర్ లక్షణాలు అయ్యుండొచ్చు. ఈ ఈసోఫేగస్ క్యాన్సర్‌లో ఫస్ట్ సింప్టమ్ ఇలాగా మనం తీసుకున్న ఫుడ్ క్లియర్ చేయడానికి వాటర్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ లక్షణం గనక మీకు కంటిన్యూయస్‌గా కనీసం 3-4 వారాలు గనక అలాగే ఉండి, ప్రోగ్రెసివ్‌గా అంటే గట్టి పదార్థాలు ముందు ఇబ్బందికి గురయ్యి, ఆ తర్వాత ఈవెన్ మీరు లిక్విడ్స్ తాగడానికి కూడా ఇబ్బందికి గురవుతున్నారంటే మాత్రం ఇది చాలా చాలా ప్రమాదకరమైన సింప్టమ్. ఈ లక్షణం గనక ఉంది అనంటే అది ఈసోఫేగస్ అంటే ఆహార వాహిక క్యాన్సర్ అయ్యుండొచ్చు. ఇమ్మీడియేట్‌గా మీరు గనక మీ ఫిజిషియన్ గనక కన్సల్ట్ అవుతే ఒక సింపుల్ ఎండోస్కోపీ ద్వారా అది క్యాన్సరో లేదా అనేది మనం చెప్పేయొచ్చనమాట. ఒకసారి 70% దాకా ఈ ఈసోఫేగస్ లూమెన్ నారో అయిపోయినప్పుడు ఇలాంటి సింప్టమ్స్ బయటపడిపోతుంటాయి. అప్పుడు గనక మీరు గనక లేట్ చేస్తే అడ్వాన్స్‌డ్ క్యాన్సర్ అవ్వచ్చు. అప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఏ క్యాన్సర్ సింప్టమ్‌ని కూడా నిర్లక్ష్యం చేయొద్దు.